నా మీదకి వచ్చినట్లు దయచేయమని చెప్పాను. హల్లెలూయా. చాలండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, మహోన్నతుడా, నీ పాదాలు కొందనాలు స్తోత్రాలు తండ్రి. దేవారాజ్య రక్షక, ఇప్పటి వరకు నాయన ప్రభా నీ కృపా కాపుదల చేత మమ్మల్ని అందరినీ బలపరిచారు తండ్రి. అందుని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. నువ్వు సర్వశక్తి మంత్రివి, సర్వోన్నతుడివి, సర్వాధికారివి తండ్రి. పాటల ద్వారా నీ నామాన్ని గణపరుచుకున్నారు. స్తుతి ఆరాధన ద్వారా నీ నామాన్ని హెచ్చించుకున్నందుకు నీకు వందనాలు స్తోత్రాలు. నువ్వు సర్వశక్తి మంత్రివి, సర్వోన్నతుడివి, సర్వాధికారివి ప్రభా. నీ కృపా కాపుదల మాకు అనుగ్రహించండి. నీ నామాన్ని మహింపరచుకోండి. నీ చిత్తాన్ని నెరవేర్చుకోండి ప్రభా. నీకు వందనాలు స్తోత్రాలు. దేవా నాయన తండ్రి, ఇంతకాలం ఇప్పటి వరకు నాయన ప్రభా నీ దయలో నీ కృపలో వర్ధిల్లింపజేసి నీ నామాన్ని మహింపరుచుకున్నారు. అందుని బట్టి నీ నామాన్ని స్తుతిస్తున్నాం, నీ నామాన్ని గణపరుస్తున్నాం తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు. దేవా మరి చదువుకున్న వాక్య భాగం ద్వారా మాతో స్పష్టంగా మీరు మాట్లాడి నీ నామాన్ని గణపరుచుకోనమని చెప్పి, ఇదిగో నాయన పరిశుద్ధ ఆత్మశక్తి మాత్రమే నీ సన్నిధిలో పనిచేయలాగిన దురాత్మ ఆలోచనలు మా నుంచి దూరపరిచి ఆయా చదువుకున్న వాక్య భాగం మా జీవితాలకు అనుభవించుకునే కృపను అనుగ్రహించమని యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడి బతిమలాడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి గత వారం వరకు కూడా అంచె దినాల గురించి ధ్యానం చేసుకున్నాం. చాలా శ్రేష్టమైన వర్తమానాలు. ఎందుకంటే ఈ దినాల్లో అంచె దినాల్లో ఉన్నాం కాబట్టి ప్రతి మానవునికి, ప్రతి క్రైస్తవ విశ్వాసికి కావలసిన మాటలు మనం ధ్యానం చేసుకున్నాం. అయితే ఈరోజు దేవుడి యొక్క ఆలోచన బట్టి, దేవుడి యొక్క నడిపింపును బట్టి ఒక దైవజనుని గురించి మనం ధ్యానించుకోబోతున్నాం. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనంలో రాయబడిన మాట ఏంటంటే, వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూచి, నేను నీ యొద్ద నుండి తీయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయ కోరుకున్నదేవో దాన్ని అడుగుమని చెప్పగా, ఎలీషా నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకి వచ్చినట్లు దయచేయమను. అసలు ఎలీషా ఎవరు, ఏలియా ఎవరు? ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మొత్తం 66 పుస్తకాల్లో 17 పుస్తకాలు ప్రవక్త పుస్తకాలు ఉంటాయి, ప్రవక్త గ్రంథాలు ఉంటాయి. 17 ప్రవక్త గ్రంథాలంటే 5 పెద్ద ప్రవక్తలు, 12 చిన్న ప్రవక్తలు ఉంటాయి. వాటిల్లో యెషయా, యిర్మీయా, యెహెజ్కేలు, విలాప వాక్యాలు అని పెద్ద ప్రవక్త పుస్తకాలు 5 ఉన్నాయి. ఎలీషా పేరున, ఏలియా పేరున గ్రంథం ఉందా బైబిల్లో? బైబిల్లో ఎలీషా అనే ప్రవక్త పేరునప్పుడు యెషయా ఓ ప్రవక్త, యిర్మీయా ఒక ప్రవక్త, విలాప వాక్యాలు అంటే యిర్మీయా రాసింది, యెహెజ్కేలు ప్రవక్త, దానియేలు ప్రవక్త, యోవేలు ప్రవక్త, ఆమోసు ప్రవక్త, ఓబద్యా ప్రవక్త. ఇవన్నీ ప్రవక్త పేర్లు. అసలు ప్రవక్త అంటే ఎవరు? ప్రవక్త అంటే ఫోర్ టెల్లర్. ప్రొఫెట్ ఈజ్ నథింగ్ బట్ ఎ ఫోర్ టెల్లర్. అంటే భవిష్యత్తును, జరగబోయే విషయాలను తెలియపరిచేవాడే ప్రవక్త అంటారు. ప్రొఫెట్ అంటే ఫోర్ టెల్లర్, జరగబోయే విషయాలను తెలియపరిచే వ్యక్తి. పూర్వదినాల్లో దేవునికి, రాజులకి మధ్య వారధిగా ఉండే వ్యక్తినే ప్రవక్త అంటారు. దేవునికి, ప్రజలకి మధ్య వారధిగా ఉండే వ్యక్తినే ప్రవక్త అంటారు. ఇప్పుడు మోషే దేవునితో మాట్లాడేవాడు, దేవుని ఆజ్ఞలను ప్రజలకు చెప్పేవాడు, ఒక ప్రొఫెట్. దానియేలు దేవునితో మాట్లాడేవాడు దర్శనాల ద్వారా, ఇదిగో ప్రజలకి అవి తెలియపరిచేవాడు. అలాగే యెషయా దేవుని దర్శనాన్ని పొందుకునేవాడు, దేవునితో మాట్లాడి ఆ యొక్క మాటలను దేవునికి, ప్రజలకు తెలియపరిచేవాడు. కాబట్టి ప్రవక్త అనగానే భవిష్యత్తుని లేదా జరగబోయే వాటిని తెలియపరిచే వ్యక్తిని ప్రవక్త అంటారండి. కాబట్టి యెషయా పేరున గ్రంథం ఉంది, యిర్మీయా పేరున గ్రంథం ఉంది, దానియేలు పేరున ఆమోసు, యోవేలు, ఓబద్యా, యోనా కూడా ప్రవక్తే. యోనాకి చెప్పాడు, నినివే పట్టణానికి వెళ్ళు, నినివే పట్టణం నాశనం చేయబడుతుంది, అక్కడ ప్రకటించమన్నాడు. దేవుడు నేరుగా ప్రజలతో చెప్పలా, ప్రవక్తల ద్వారా చెప్పాడు. కాబట్టి ప్రవక్త అంటే జరగబోయే విషయాలను తెలియపరిచే వ్యక్తినే ప్రవక్త అంటారు. కాబట్టి ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఫ్రంట్ స్క్రీన్ మీద ఉండే ప్రవక్తలు వేరు, స్క్రీన్ వెనకాల ఉండే కొన్ని ప్రవక్తలు ఉన్నారు బైబిల్లో.
మీకు అర్థమయ్యే భాషలు ఏంటంటే, మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలి. ఇప్పుడు సినిమాలు చూస్తూ ఉంటారు కదా అందరూ, కామన్లేండి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు సినిమాల్లో హీరో మాత్రమే తెలుస్తాడు చాలామందికి, దాని డైరెక్టర్ లేదంటే మ్యూజిక్లు ఇంకా చాలా ఉంటారు కదా, అవన్నీ ఎవరో తెలియదు. కానీ వాళ్ళు లేనిది అది నడవదు, వాళ్ళు లేనిది అది నడవదు. అలాగే అర్థం కాదని చెబుతున్నా, ఎలీషా ఏలియాలు కూడా కీ రోల్ బైబిల్లో, మంచి గొప్ప ప్రవక్తలు, నాయకులు వీళ్ళు. కానీ వీళ్ళ పేర్లు పడవు, ఎక్కడ స్క్రీన్ మీద పడవు వీళ్ళ పేర్లు. ఎందుకంటే వీళ్ళ పేరున ప్రవక్త గ్రంథాలు లేవు, వీళ్ళ పేరున ప్రవక్త గ్రంథాలు లేవు. ఇప్పుడు యెషయా పేరునుంది, మనకందరికీ యెషయా అంటే ఎక్కడుందో తెలుసు బైబిల్లో. ఇర్మియా ఎక్కడుందో తెలుసు, దానియేలు ఎక్కడుందో తెలుసు, ఆమోస్ ఎక్కడుందో తెలుసు, యోవేలు ఎక్కడుందో తెలుసు, ఇలా ప్రవక్త పేర్లన్నీ తెలుసు, హబక్కూకు ఎక్కడుందో తెలుసు, ఈ ఈ గ్రంథాలన్నీ తెలుసు. కానీ ఏలియా ఎలీషా అనే గ్రంథాలు లేవు కాబట్టి వాళ్ళు పేర్లు అంతగా నానుడిగా లేవు. కానీ వీళ్ళు గొప్ప దైవజనులు. నా మట్టుకి నేనైతే బైబిల్ గ్రంథంలోనే పవర్ఫుల్ ప్రొఫెట్స్ వీళ్ళు, పవర్ఫుల్ శక్తివంతమైన దైవజనులు వీళ్ళు. ఈరోజు ఎందుకైనా మరి దేవుడు నాకు ఈ ప్రేరేపణిచ్చాడు వీళ్ళ గురించి కొన్ని మాటలు ధ్యానం చేయాలని. ఏలియా అద్భుత కార్యాలు చేశాడండి, ఆశ్చర్యక్రియలు చేశాడు. అంత మాత్రమే కాదు, ఏలియా చేయటమే కాదు, ఎలీషా కూడా చేశాడు. ఎలీషా అంటే అదే అంటుంది, ఎలీషాకి గురువు ఎవరు? ఏలియా. ఏలియా అనే ఒక వ్యక్తి ఉన్నాడు, ఎవరండి? ఆయన దైవజనుడే. ఎక్కడ, ఏ గ్రంథంలో కనపడతాడు? సమూయేలు గ్రంథంలో. ఏలీ వేరు, ఏలియా వేరు, ఎలీషా వేరు. చాలామందికి ఈ కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎన్ని చెప్పినా, ఎంత చెప్పినా ఏదో ఒకటిలే, ఏలియో గోలియో, పేర్లు మాత్రం గుర్తుపెట్టుకోరు. అదే ఏదన్నా మంచి రామచరణ్ కూతురు పేరు గుర్తుపెట్టుకుంటారు, ఎందుకంటే సెలబ్రిటీలు కదా. బైబిల్లో గొప్ప దైవజనుల పేర్లు గుర్తుంటారు, అదే బాధాకరం, విచారకరం. సెలబ్రిటీల పేర్లు, వాళ్ళ మనవరాల పేర్లు కూడా చిన్నపిల్లలు చెప్పేస్తున్నారు, కింకరా కంకరా అని. కానీ దేవుణ్ణి, దాసుని, బైబిల్లో ఉన్న పేర్లు చెప్పలేకపోతున్నారు. సరే, నేను ఎందుకు చెబుతున్నానంటే ఈ పూట కొన్ని గుర్తుపెట్టుకుందాం. ఎలీషా గొప్ప దైవజనుడు, ఏలియా గొప్ప దైవజనుడు, ఏలి ఒక దైవజనుడు. ఎలీషా యొక్క గురువు గారు ఏలియా, సమూయేలు యొక్క గురువు గారు ఏలి అనే దైవజనుడు. గుర్తుపెట్టుకోండి, అలా నేను అలా గుర్తుపెట్టుకోవడానికి చెప్తా ఉంటాను. రైట్. ఇప్పుడు ప్రవక్త అంటే ఎవరో చెప్పుకున్నాం. ప్రవక్త అంటే భవిష్యత్తుని తెలియచేయే వ్యక్తిని ప్రవక్త అంటాం. ఓకే, ముందు పాఠంలో ఇంట్రడక్షన్ చెప్తేనే, పేర్లు పడకుండా కథలోకి వెళ్ళాం కదా, ముందు పేర్లు చెప్పాలి, ఆ పేర్లు ఎవరో చెప్పాలి, చెప్పకపోతే గుర్తుండదు. కాబట్టి చెప్పినా గుర్తుండదు, అది వేరే విషయం. రైట్. ఇప్పుడు మన యొక్క ధ్యానాంశం ఏంటంటే, ఎలీషా ఎవరి యొక్క శిష్యుడు? ఇంటే అర్థం, తినపోతే అర్థం కాదు. ఏలియా యొక్క శిష్యుడు. ఇప్పుడు ఎలీషా గారు కోరుకుంటాడు, ఈ ఎలీషా అసలు ఎవరు? నేను ఎలీషా గురించి చెప్పదలుచుకున్నా, ఈ ఎలీషా గురించి ధ్యానం చేయాలని ఆశపడుతున్నా. ఎందుకంటే అందరికంటే పవర్ఫుల్ వ్యక్తి ఎవరంటే ఎలీషానే. ఎందుకు పవర్ఫుల్ అన్నానంటే, ఇక్కడ ఏం కోరుకున్నాడు? నీ పాలల్లో, నీ ఆత్మలో నాకు రెండంతల ఆశీర్వాదాలు దాకా కావాలన్నాడు గురువు గారిని. గురువు అంట శిష్యుడికి అన్నీ చెప్పండి, 10 నియమాలు ఉంటే 9 చెబుతాడు, ఒకటి దాచుకుంటాడు. వీడికి అన్నీ చెప్తే నా గురువుని మించిన శిష్యుడు అవుతాడని ఒకటి ఖచ్చితంగా దాచుకుంటాడు. మరి టీచర్లు కూడా అలా చెబుతారంట, నాకు తెలియదు. కానీ అన్నీ చెప్తే వీళ్ళకి తెక్కెక్కుద్దని చెప్పి అంట నానుడి. కొంచెం మంచి గురువు గారులు ఉంటారులే, అందరూ అన్నీ చెప్పేవచ్చు. కానీ ఏలియా దగ్గర నుంచి శిష్యుడు ఏం కోరుకున్నాడంటే, నీకంటే నాకు 2 తలాంతులు ఎక్కువ కావాలి, 2 గొప్ప ఆశీర్వాదాలు, నీకంటే డబుల్ ఆశీర్వాదాలు నాకు కావాలి, 2 తలాంతులు ఎక్కువ కావాలి, నువ్వు చేసే పని కంటే నాకు 2 ఎక్కుతుల పనులు నేను చేసే ఆ టాలెంట్ నాకు కావాలని కోరుకున్నాడు. ఏరే గురుగారు అయితే చంప బాలుగొట్టాడు, ఏంట్రా బాబు, నాకంటే ఎక్కువ నువ్వు చేయాలని కోరుకున్నావా, నా పేరు కంటే నీ పేరు ఎక్కువ మారిపోవాలని కోరుకున్నావా అనేవాడేమో. కానీ ఏలియా అన్నాడు, అయ్యా నువ్వు కోరుకున్నది మంచిదే, కానీ చాలా కష్టతరమైంది, అది నా చేతుల్లో లేదు. నా ఆత్మ, నా టాలెంట్, నాకు ఇచ్చిన ఆశీర్వాదం దేవుడిచ్చింది. ఇదిగో నేను ఆరోహణం అయిపోతున్నా. ఏలియా గారు చనిపోలేదండి, ప్రభు యొద్దకి కొనిపోబడ్డాడు, ఆరోహణం అయ్యాడు. దైవజనుడు ఆరోహణం అయ్యాడు. బైబిల్ గ్రంథంలో అతి తక్కువ మంది, 3-4 మాత్రమే మరణం లేకుండా, హానోకు మరణము చూడకుండా పరలోకానికి ఆరోహణం అయ్యారు వీళ్ళు, యేసు ప్రభు వలె అలా ఆరోహణం అయ్యారు. ఆరోహణంలోనే నేను చెప్తుంది, చనిపోలేదు వీళ్ళు. ఏలియా అన్నాడు గురువుగారు, అయ్యా శిష్యుడా, నువ్వు నాకంటే ఆశీర్వాదాలు కావాలని కోరుకుంటున్నావు కాబట్టి మంచిదే, నేను కొనిపోవటం కనుక నువ్వు చూస్తే నిజంగానే నాకంటే ఎక్కువ ఆశీర్వాదాలు, 2 అంతల ఆశీర్వాదాలు నీకు వస్తాయి అన్నాడు.
నేను కొనిపోతాను, ఇప్పుడు నేను కొనిపోవటం నువ్వు చూస్తే గనక నీకు రెండంతల ఆశీర్వాదాలు వస్తాయి అన్నాడు. అసలు ఎలీషా గారు ఎవరు? ఒక వ్యవసాయకుడండి, ఒక వ్యవసాయకుడు ఈయన. మొదటి కొరింథీయుల రాజుల గ్రంథం, ద ఫస్ట్ కింగ్ చాప్టర్ 19 వర్స్ 19. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 19వ వచనం. అసలు ఈ ఎలీషా ఎవరు? ఆయన తమ్ముడు కాదు, అన్న కాదు, బంధువు కాదు. వేరే ఒక వ్యవసాయం చేస్తున్నప్పుడు నన్ను అనుసరించవా అని చెప్పి ఏలియా గారు కోరుకుంటే వచ్చిన వ్యక్తి ఎలీషా. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 19వ వచనం. ఏలియా అచ్చడి నుండి పోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడిను. అతడు తన మందురనున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా ఆయన చేరబోయి తన దుప్పటి అతని మీద వేసెను. చూసారా, వ్యవసాయం అంటే దున్నుతున్నాడు, ఎడ్లతో దున్నుతున్నాడు, భూమిని దున్నుతూ ఉన్న ఎలీషాని, షాపాతు కుమారుడైన ఎలీషాని ఏలియా దైవజనుడు అక్కడికి వెళ్ళి దుప్పడ వేసి నన్ను అనుసరించుము అన్నాడు. అంతే, ఒకటే మాట. ఆయనేమి ఈయన బంధువు కాదు, ఈయన రక్త సంబంధి కాదు, ఏమీ కాదు. కానీ గురువు గారి శిష్యుని ఎంచుకున్న విధానం చూడండి. అక్కడ ఎలీషాని ఎంచుకుని తనను వెంబడించమని కోరుకున్నాడు. అక్కడి నుంచి ప్రారంభమైంది వీళ్ళిద్దరి గురు శిష్యుల ప్రయాణం. ఆ చేలో దున్నుతున్నప్పటి నుంచి, వ్యవసాయం చేస్తున్నప్పటి నుంచి ప్రారంభమైంది. ఎలీషా గారు అన్నాడు, అయ్యా ఇంటి వాళ్ళకి చెప్పొస్తానంటే చెప్పిరామన్నాడు. చెప్పొచ్చాడు. ఇదిగో ఉన్న పాలన వ్యవసాయాన్ని వదిలేశాడు, అక్కడ ఎడ్లను వదిలేశాడు, తల్లిదండ్రులను వదిలేశాడు, భర్తాన్ని వదిలేసి దైవజనుడైన ఏలియా గారు పిలవగానే ఆయన్ని వెంబడించి ఏం చేశాడంట? 21 వచ్చింది చదువుదాం. అందుకతడు అతన్ని విడిచి వెళ్ళి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసంను గొర్తి నోగల చేత వంట చేసి జనులకు వడ్డించెను. వారు భోజనం చేసిన తర్వాత అతను లేచి ఏలియా వెంబడి వెళ్ళి అతనికి ఉపచారము చేయుచును. చూసారా, గురువు గారు పిలిచాడు కాబట్టి ఇంటి దగ్గర ఉన్న ఎడ్ల కాడేను, బంధువులను, తల్లిదండ్రులను విడిచి ఆయన వెంబడించి ఆయనకి పరిచర్య చేసిన గొప్ప దైవజనుడు ఎలీషా గారు. ఎలీషా గారి గురించి ఒక మాట ఉంటుందండి బైబిల్లో. ఏమని నానుడంటే, స్కాలర్స్ ఏం చెప్తుందంటే, ఏలియా గారి మోచేతి నీళ్ళ దగ్గర పెరిగిన శిష్యుడు ఎలీషా. మోచేతి దగ్గర నీళ్లు మనం తాగుతున్నప్పుడు ఒకవేళ మోచేతి కనుక వచ్చినాయి అనుకోండి, అవి ఎక్కడ కారుతాయో అక్కడ ఉండే వ్యక్తి. అంటే అంత అణిగి మణిగి నడుచుకున్న శిష్యుడు ఎలీషా, గొప్ప దైవజనుడి దగ్గర నుంచి. ఏలియా గారు ఆరోహణం అయిపోతున్నాడని తెలిసింది, వెళ్ళిపోతున్నాడని తెలిసింది. ఎలాగోలా దేవుని ఆత్మ ద్వారా తెలిస్తే ఏలియాను కోరుకున్న మాట ఏంటంటే, అయ్యా నువ్వు ఎలాగ వెళ్ళిపోతున్నావు, నీ ఆత్మలో 2 పాలు నాకు దయచేయమన్నాడు. నేను అదే అంటుంది, ఏలియా ఎంత గొప్ప గురువు గారో అంతకంటే 2 అంతల ఆశీర్వాదాలు, గొప్ప ఆత్మను పొందుకున్న వ్యక్తి ఎలీషా. ఎలాంటి గొప్ప ఆత్మను పొందుకున్నాడు తెలుసా? ఆయన 14 అద్భుతాలు చేశాడు అనుకోండి. సపోజ్ విధవరాలు దగ్గరికి వెళ్ళినప్పుడు కుండలో నూనె తక్కువ కాలేదు, ఏలియా గారు కూడా అద్భుతం చేశాడు. అలాంటి అద్భుతాలు ఎలీషా గారు కూడా 2 సార్లు చేశాడు. చనిపోయిన వ్యక్తుల్ని బతికించారు వీళ్ళిద్దరూ. ఎలీషా గారితో ఎంత శక్తి ఉందంటే, ఎలీషా చనిపోయినా కూడా ఎలీషా గారి యొక్క శకలాలు తగిలి బ్రతికిన వాళ్ళు ఉన్నారు బైబిల్ గ్రంథంలో. మొదటి రాజుల గ్రంథంలోనే, 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయం చూద్దాం. ఎంత గొప్ప దైవజనుడు ఎలీషా గారు. 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయం 21వ వచనం. కొందరు ఒక శవమును పాతి పెట్టుచు సైన్యమునకు భయపడి ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా శైల్యమునకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిపింది. ఎంత గొప్ప దైవజనుడు ఎలీషా. నేను బైబిల్ గ్రంథంలో ద గ్రేటెస్ట్ ప్రొఫెట్ ఎవరా అంటే ఎలీషా అని చెప్పగలను. వాయ్ అంటే ఎందుకంటే
చనిపోయిన తర్వాత కూడా దేవుని ఆత్మ కలిగి ఉన్నాడు. ఇదిగో చనిపోయిన తర్వాత కూడా ఆయన శకలాలు తగిలి చనిపోయిన వ్యక్తిని బతికిచ్చాడు ఎలీషా. అది రెండంతల ఆశీర్వాదాలంటే, అది రెండంతల ఆత్మ అంటే, అది డబల్ పోర్షన్ అంటే, అది డబల్ బ్లెస్సింగ్స్ అంటే. అది ఈ రోజుల్లో మనం అందరం కూడా ఏంటంటే ఒకసారే సంపాదించడానికి 2 ఉద్యోగాలు, 2 వ్యాపారాలు, ఒకటి కాకుండా 2 చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే త్వరగా ఆశీర్వదించబడాలని, త్వరగా దీవించబడాలని ఒక్కసారిగానే. రైట్, మంచిదే, నేనేమంటున్నాను, మంచిదే. కానీ దేవుడు ఏమని కోరుకున్నాడంటే, ఇదిగో ఆ డబల్ బ్లెస్సింగ్స్ నీకు వర్ధిల్లాలంటే, నువ్వు ఆశీర్వదించాలంటే దేవునితో నడుచుకోవాలి, దేవుని ఆత్మను పొందుకోవాలి, దేవుని సహాయాన్ని పొందుకోవాలి. అందుకే ఎలీషా గారు కూడా కోరుకున్నాడు డబల్ బ్లెస్సింగ్స్. అయ్యా నువ్వేమైతే ఒకటి చేసావో నేను 2 చేయాలనుకున్నాడు. 2 అంతల ఆశీర్వాదాలు పొందుకున్నాడు ఎలీషా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో మనం కూడా 2 అంతల ఆశీర్వాదాలు పొందుకోవచ్చండి. 2 అంతల దీవెనలు మనం పొందుకోవచ్చు. 2 ఉద్యోగాలు, 2 వ్యాపారాలు, ఇదిగో 2 అంతల ఆశీర్వాదాలు పొందుకోవడానికి మనం అర్హులమే. అయితే ఎలీషా గారు చేసినట్లు మనం కూడా చేయాలి. ఎలీషా గారు దేవుని సన్నిధిలో నడుచుకున్నట్లుగా, ఇదిగో ఎలీషా గారు దేవునికి విధేయులుగా ఉన్నట్లుగా ఎలీషా జీవించిన జీవితాన్ని మనం జీవిస్తే ఎలీషా పొందుకున్న డబల్ బ్లెస్సింగ్స్. ఈ రోజుల్లో జనరల్గా మూన్సూన్ అని, అదే ఐటీ ఎంప్లాయీస్ అందరూ 2 ఉద్యోగాలు చేస్తున్నారని అందరిని ఆఫీస్కి పిలిచేది. అసలు ఇంటికాడ వర్క్ ఫ్రమ్ హోమ్, కరోనా టైంలో అందరికీ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు. ఒక కంపెనీ ల్యాప్టాప్, ఇంకో కంపెనీ ల్యాప్టాప్, రెండింటిని పని చేస్తున్నారు. ఈ కంపెనీ ఇన్ఫర్మేషన్ ఆ కంపెనీకి వెళ్తున్నానే. అసలు మేజర్ కారణం ఇప్పుడు ఆఫీసులకు రామనేది. ఓవర్ నైట్లో వాళ్ళకి మోసం చేసి, ఇలాగ మోసం చేసి, లేదంటే ఎలాగోలా కవర్ చేసి మోసం చేయకపోయినా 2 వాళ్ళకి కప్పిపుచ్చి ఆ పాన్ కార్డ్ నెంబర్ల ద్వారా దొరికిపోయారు. చాలామంది ఇప్పుడు కొన్ని కంపెనీలు తీసేసినాయి ఇలా డబుల్ ఉద్యోగాలు చేసేవాళ్ళు. ప్రియమైన దేవుని వల్ల నేను ఎందుకు చెబుతానంటే, నీకు డబల్ బ్లెస్సింగ్స్ రావాలంటే ఎలీషా ఎలా ఎందుకు డబల్ బ్లెస్సింగ్స్ పొందుకున్నాడు, 2 అంతల ఆశీర్వాదం ఎలా పొందుకున్నాడు. ఒక వ్యవసాయం చేసే వ్యవసాయకుడు ఆయన, మనలాగా మంచి చదువులు చదువుకున్న వ్యక్తి ఏం కాదు, గొప్ప వ్యక్తి ఏం కాదు, పూర్వీకులు ధనవంతులేం కాదు. తన యొక్క ఇదిగో స్థితి వ్యవసాయ స్థితి. నీ స్థితిగతులు ఎలాంటివైనా పర్లేదండి, దేవుడు ఆశీర్వదిస్తే ఎవరినైనా ఆశీర్దిస్తాడు. అదే అంటుంది, మోషే నత్తిబాడు, ఇదిగో అలాంటి వ్యక్తిని పెంచుకున్న నాయకుడిగా చేశాడు. ఈవెన్ ఎలాంటి వ్యక్తులైనా సరే దేవుడు జ్ఞానం ఇచ్చి అభివృద్ధిపరచగలడు. నీ చదువులో, లేదంటే నీ యొక్క ధనమో, నీ పూర్వీకుల స్థితిలో, నీకు ఏమన్నా రెఫరల్లో దేవుడు పనిచేయదు. అది దేవుడు తలుచుకుంటే. ఎలీషా ఒక వ్యవసాయం చేసే వ్యవసాయకుడిని తీసుకొచ్చి 2 అంతల ఆశీర్వాదాలతో ఆశీర్వదించాడు ఎలీషా అనే వ్యక్తిని. గొప్ప దైవజనుడిగా మార్చాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు బ్యాక్గ్రౌండ్ ఉందా లేదా దేవుడు చూడండి. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, నా యొక్క అనుభవంలో, నా తల్లిదండ్రులలో, నా తరతరాల్లో ఎవరికి ఇదిగో పాస్టర్లుగా ఉన్నా లేకపోయినా దేవుడు ఎంచుకున్నాడు, దేవుడు నడిపిస్తాడు, దేవుని ఆత్మతో నడిపిస్తాడు. నేను వ్యవసాయం చేశాను, నేను డిగ్రీ వరకు ఇంటికాడ ఉన్నప్పుడు వ్యవసాయం చేశాను. దేవుడు తలంపులు మన మీద ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఈరోజు ఈ విధంగా ఉన్నామంటే దేవుడు కృప. ఇదిగో అయ్యా నీకెవరో తెలిసిన వాళ్ళు లేరు, నీకెవరో రిఫరల్ లేరు, నీకు ఇది అసాధ్యం అనుకోవడానికి లేదు. దేవుని సన్నిధిలో, దేవుని చిత్తంలో నువ్వు ఉంటే దేవుడు నీకు 2 అంతల ఆశీర్వాదాలు ఇస్తాడు. వాస్తవానికి నేను రెండు జాబులు చేస్తున్నాను. ఒకటి ఉద్యోగం, ఇదిగో 2వ ఉద్యోగం దేవుని ఉద్యోగం. నేను దేవుని పనివాడిని. 2 జీతాలు ఇస్తాడు దేవుడు. ఆ లోకంగా అది ఈఎంఐలు కడతానికి, ఈ లోకంగా దేవుని పరిచయలో దేవునికి 2 దేవుని పనివాడు. 2 అంతల ఆశీర్వాదాలు, డబల్ పోర్షన్స్. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను కొన్ని విషయాలు ఎలీషా ఎందుకు డబల్ బ్లెస్సింగ్స్ ఎలా పొందుకున్నాడు, నీకు కూడా ఇక ఉదయకాల సమయంలో డబల్ బ్లెస్సింగ్స్ కావాలంటే, 2 అంతల ఆశీర్వాదాలు కావాలంటే వీటిని చూద్దాం. దేవాది దేవుడు ఎలీషా జీవితంలో ఎలీషా ఫాలో అయిన కొన్ని నియమాలను మనం కూడా ఫాలో అయితే గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ ద డబల్ బ్లెస్సింగ్స్ టుడే. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. ద 2nd Kings chapter 2 verse 1. If you want to double blessings, let's see how the Elisha followed the God. Then we want to follow the same thing then to get the double blessings. 2 అంతల ఆశీర్వాదాలు కావాలంటే ఎలీషా అనుసరించిన విధానాన్ని మనం కూడా అనుసరించగలిగితే ఇదిగో మన 2 అంతల ఆశీర్వాదాలు పొందుకోగలం. చదవమ్మా.
యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణం చేయింపబోవు కాలమున ఏలియాయు ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా. హల్లెలూయా. ఇక్కడ 4 ప్రాంతాలు ఉన్నాయండి, 4 మాటలు ఉన్నాయి ఎలీషా ఫాలో అయినవి. ఎందుకంటే ఇక్కడ చెప్పాడు ఏలియా గారు, అయ్యా ఎలీషా గారు, నువ్వు కోరుకున్నది మంచిదే, డబల్ బ్లెస్సింగ్స్ కావాలనుకున్నావు కదా. ఇక్కడ కోరుకున్న వాళ్ళందరూ కూడా డబల్ బ్లెస్సింగ్ కావాలని కోరుకునే వాళ్ళు ఎవరైనా అందరూ ఉంటాం. దేవుడు ఇస్తుంటే వద్దనేది ఎవరుంటామండి. సరే, నువ్వు డబల్ బ్లెస్సింగ్స్ కావాలని కోరుకుంటున్నావు కదా. గురువుగారు ఏం చెప్పారంటే, నేను ఆరోహణ అవుతున్నప్పుడు నువ్వు చూస్తే నీకు డబల్ బ్లెస్సింగ్స్, 2 అంతుల ఆశీర్వాదాలు. కాబట్టి ఏలియా కనుపోవచ్చుండగా ఏలియా చెప్పాడు, అయ్యా నేను గిల్గాలు ఈ ప్రాంతం నుంచి వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్తున్నాను, నువ్వు ఇక్కడే ఉండు అన్నాడు. ఎలీషా గారు అన్నాడు, అయ్యా నిన్ను నేను వదిలిపెట్టను, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తా. నువ్వు గిల్గాలను వదిలిపెడుతున్నావా, వదిలిపెట్టే, నేను కూడా వదిలిపెట్టేస్తా. గిల్గాలు అని రాయబడి చూడండి, అక్కడ 4 ప్రాంతాల పేర్లు చెబుతానండి. ఆ 4 చాలా ప్రాముఖ్యమైన ప్రాంతాలు పేర్లు. ఒకటి గిల్గాలు. గిల్గాలు అనే మాటకు సాదృశ్యం ఏంటంటే పాపభూరితమైనది, శాపభూరితమైనది, శరీర ఇచ్చలకు అనుకూలమైనది గిల్గాలు. ఎరికో లాంటి ప్రాంతాలు, ఇదిగో అమాలేకి లాంటి ప్రాంతాలు, ప్రజలు అక్కడ నివసించారు. పాపభూరితమైన ప్రాంతం అది గిల్గాల్ అనేది. శపితపరితమైన ప్రాంతం అనేది గిల్గాల్ అనేది. శరీరిచ్చలకు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉంది గిల్గాల్ అనేది. ఇక్కడ దైవజనుడు చెప్తున్నాడు, అయ్యా నేను గిల్గాల్ను వదిలిపెట్టి వెళుతున్నాను, దేవుడు నన్ను గిల్గాల్ను వదిలిపెట్టమన్నాడు. గిల్గాలు అనేది బైబిల్లోకి ఎక్కడ చూసామండి మనం. సమూయేలు ప్రవక్త అమాలేకులతో సౌలుని యుద్ధం చేయమన్నప్పుడు గిల్గాలిలో అమాలేకుల యొక్క రాజు అయిన అగగును సమూయేలు తుత్తినీరుగా నరికి వేయును రాయబడింది. 1 సమూయేలు గ్రంథం త్వరగా చూద్దాం, 15వ అధ్యాయం. 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 33వ వచనం. కాబట్టి నీవు కోరి అమాలేకీయులను హతము చేయొచ్చు, స్త్రీలనేమి, బాలులనేమి, పసిపిల్లలనేమి, ఎద్దులనేమి, గొర్రెలనేమి, ఒంటెలనేమి. 33వ వచనం. సమూయేలు నీ కత్తి స్త్రీలకు సంతు లేకుండా చేసినట్లు నీ తల్లికిని స్త్రీలలో సంతు లేకపోవునని అతనితో చెప్పి గిల్గాలులో యెహోవా సన్నిధిని అగగును తుత్తినీలుగా నరికెను. హల్లెలూయా. గిల్గాల్ అనే ప్రాంతాల్లో అగగును తుత్తినీలుగా నరికాడు. కారణం ఏంటంటే గిల్గాల్లో ఉన్న అగగు రాజు, అగగు పట్టణం, ఆ ప్రజలు శాపపూరితమైనవి, శరీర ఇచ్చలకు కలిగినవి. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీకు 2 అంతుల ఆశీర్వాదాలు కావాలంటే మొట్టమొదటిగా నువ్వు వదిలిపెట్టవలసింది శాపపూరితమైన అలవాటులు, పాపపూరితమైన ఆలోచనలు, శపితమైనవి, దేవునికి అయిష్టమైనవి వదిలిపెట్టాలి. శరీర ఈచ్ఛలను నువ్వు వదిలిపెట్టాలి. గిల్గాలు అనే అనుభవం నుంచి దాటితేనే దేవుడు నిన్ను పిలిచాడని నువ్వు ప్రాంతంలో ఉన్నావు, పాపం చేస్తున్నావు, మోసం చేస్తున్నావు, లేదంటే వ్యసనాలతో కలిగి ఉన్నావు, అలాగే వచ్చేసి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడా? ఏది వదిలిపెట్టకుండానే, ఏ వ్యసనాన్ని వదిలిపెట్టలా. సిగరెట్ అవనే, మందు అవనే, లేదంటే ఇంకా లోకంలో ఉండే ప్రతి అలవాట్లు నీకు ఉన్నాయి అనుకుందాం, చాలా అలవాట్లు ఉన్నాయి. ఏది వదిలిపెట్టకుండా దేవుని సన్నిధికి నువ్వు వస్తే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తా అంటే లేదు. అదే చెబుతున్నాడు ఏలియా, గిల్గాలును నేను దాటి వెళ్ళుచున్నాను, ఎందుకంటే యెహోవా నన్ను గిల్గాలును దాటి వెళ్ళమంటున్నాడు. ఎలీషా చెప్పాడయ్యా, నువ్వు దాటి వెళ్తున్నావు అంటే నేను కూడా దాటి వెళ్తాను, నువ్వు వదిలివేస్తున్నావు అంటే నేను వదిలేస్తాను, ఇగో నేను ఆశీర్వదించబడతానంటే ఈ కార్యాన్ని వదిలివేస్తానండి. నీకు ఇష్టమైనది దేవునికి అయిష్టమైతే నువ్వు వదిలిపెట్టాలి. ఒకటే ఫార్ములా. నాకు ఇష్టం అండి, ఇది ఇలా మాట్లాడటం నాకు ఇష్టం, ఈ కార్యం చేయడం నాకు ఇష్టం, దీనిలో నేను ఆనందం పొందుకుంటున్నా, శాశ్వతమైన ఆనందం. నేను వదిలిపెట్టలేకపోతున్నా, సిగరెట్ తాగకుండా వదలలేకపోతున్నా. కొన్ని వ్యసనాలు మనకు బాగా ఇష్టం,
కొన్ని కార్యాలు పాపపూరితమైన కార్యాలు బాగా ఇష్టం, కానీ దేవునికి అయిష్టమైతే నువ్వు దాన్ని వదిలిపెట్టాలి. అప్పుడే డబల్ బ్లెస్సింగ్స్. దేవుని కొరకను వదిలిపెట్టాలి. అబ్రహాముకి ఇస్సాకి ఎంత ఇష్టం అండి. 100 సంవత్సరాల్లో పుడితే ఎంత ఇష్టం ఉన్నాడు. 7 సంవత్సరాలు పుట్టినాడు మాకే అంత ఇష్టంగా ఉంటే 99 సంవత్సరాల వయసులో పుట్టాడు అబ్రహాముకి కొడుకు ఇస్సాకు. దేవుడు అన్నాడు ఇచ్చే నాకు అన్నాడు. అంతే ఇచ్చేసాడు అంతే. అంటే దేవుని కొరకు ఏదైనా వదిలిపెడతానికి ఉన్నాడు. అది ఏదైనా, అది వ్యసనాలైనా వదిలిపెట్టడానికి. ఇదిగో పాడుబోయినైనా దేవుడు వద్దంటే ఏమైతే చేస్తున్నాడో అది అన్నింటిలో వదిలిపెట్టాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు అదే కోరుకుంటున్నాడు. గిల్గాలును నువ్వు దాటి రావాలి. గిల్గాలును దాటి రావాలి. ఆ ప్రాంతంలోనే ఉంటున్నావు అనుకో, ఆ రూమ్లోనే ఉంటున్నావు అనుకో, ఆ ఏరియాలోనే ఉంటున్నావు అనుకో, అదే అలవాట్లతో ఉంటున్నావు, అదే మాటలతో ఉంటున్నావు, అదే దురాలోచనలతో ఉంటున్నావు. వాటి నుంచి బయటికి రావాలి. వాటి నుంచి బయటికి రాకుండా నువ్వు ఇంకా అక్కడే ఉంటే నువ్వు దీవించబడవు. రెండవదిగా గిల్గాలను వదిలిపెట్టిన తర్వాత రెండవదిగా ఎక్కడ చేరాలంట. ఇదిగో 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. నేను త్వరగా 4 విషయాలు, 4 మాటలు, 4 ప్రాంతాల గురించి చెప్తాను. మొదటి, శాపగ్రస్తమైన దురలవాటులను, గిల్గాలి లాంటి ప్రాంతాలను వదిలిపెట్టాలని దేవుడు సెలవిస్తున్నాడు ఎలీషాకు. రెండవదిగా ఎక్కడ చేరుకోవాలి వదిలిపెట్టిన తర్వాత? 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనం. ఏలియా, యెహోవా నన్ను బేతేలుకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు కనుక నువ్వు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో నేను, ఎలీషా, యెహోవా జీవంతోడు నీ జీవంతోడు నేను నిన్ను విడవనని చెప్పగా వారిద్దరును బేతేలుకు ప్రయాణమై చేసి. రెండవ ప్రాంతం బేతేలు. బేతేలు అంటే అర్థం దేవుని గృహం. దేవుని గృహం అండి. మొదట దేన్ని వదిలిపెట్టాలి? గిల్గాలు అంటే శరీర క్రియలను వదిలిపెట్టాలి. రెండవది, శరీర క్రియలను వదిలిపెట్టిన తర్వాత ఎక్కడ చేరాలి? దేవుని సన్నిధికి చేరాలి. దేవుని సన్నిధికి రావాలి. ఎందుకు దేవుని సన్నిధికి వెళ్తాం? యూట్యూబ్లో చూడలేమా, లేదంటే అక్కడ చూడలేమా అంటాం. కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సంతోషం కలదు. దేవుని సన్నిధిలో ఇదిగో సంపూర్ణమైన సకల ఐశ్వర్యములు కలవు. సకల ఐశ్వర్యములు కావాలి. కాబట్టి శరీర క్రియలను వదిలిపెట్టిన మనము రెండవ ప్రాంతం ఎక్కడంటే బేతేలు, అంటే దేవుని గృహానికి చేరాలి, దేవుని సన్నిధికి చేరాలి. దేవుని సన్నిధికి చేరాలండి. ఇదిగో రూతు, నయోమి ఇదిగో మోయాబు దగ్గర ప్రాంతానికి వెళ్ళింది. అక్కడ సర్వాన్ని కోల్పోయింది. మళ్ళీ తిరిగి అక్కడికి వచ్చింది. ఆ మోయాబు ప్రాంతాన్ని వదిలిపెట్టింది. ఎందుకంటే మోయాబు శపితమైంది. మనం వదిలిపెట్టలేకపోతున్నాం. మొదలుగా వదిలిపెట్టి దేవుని సన్నిధి చేరాలి. ఇప్పుడు కొత్తగా ట్రెండ్ ఏంటి అంటే గిల్గాలను వదిలిపెడతలా, శరీర ఇచ్చలను వదిలిపెడతలా, ఆటితోనే దేవుని సన్నిధికి వస్తున్నారు. అలవాట్లు వదిలిపెడతలేదండి. తాగుడైనా, సిగరెట్లైనా, ఏదైనా వ్యసనాలైనా, కామ క్రోధ ఆలోచనలైనా వీటిని వదిలిపెట్టకుండా దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు చాలామంది ఉంటున్నారు. ఇదొక ఘోరమైన సంగతి. ఇప్పుడు దేవుడు అన్నాడు అది వదిలిపెట్టి దేవుని సన్నిధికి రామన్నాడు. నీ పాప పూరితమైన ఆలోచనలు వదిలిపెట్టి, శారీరక క్రియలను వదిలిపెట్టి ఇదిగో బేతేలు అంటే దేవుని సన్నిధికి రామన్నాడు. అవే ఇవే. సోమవారం నుంచి శనివారం వరకు అవే. ఆదివారం మాత్రమే మళ్ళీ చక్కగా స్నానం చేసి దేవుని సన్నిధికి వెళ్ళి మళ్ళీ సోమవారం నుంచి మొదలై. ప్రసంగి ఒక మాట అంటాడండి, దేవుని మందిరముకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తను సరిచూసుకోమును. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం చదవండి. ద బుక్ ఆఫ్ ఎక్లీసియాస్టియస్, ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. నువ్వు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకునడి. చూచారు? చదవమ్మా. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే ఆలకించుట శ్రేష్టం. అంటే చాలామంది, కొంతమంది చూస్తానండి, దేవుని సన్నిధి రాకుండా అర్పణలు అర్పించేసి వెళ్ళిపోయేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. ఈ రోజు రాలేదులే, దేవుడు కానికిస్తే చాలే, లంచం ఇస్తే చాలే అనుకుంటారు. అదే అంటున్నాడు దేవుడు, నువ్వు బలి అర్పించుట కంటే దేవుని సన్నిధిలో వినుట మంచిది అంటున్నాడు. దేవుని సన్నిధిలో చేరుట మంచిది అంటున్నాడు. దేవుని సన్నిధికి నువ్వు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. చాలా విచారకరం, బాధాకరం. దేవుని సన్నిధిలోనే పరధ్యాసగా ఉంటాం, దేవుని సన్నిధిలోనే
సిటీస్లో నేను అబ్జర్వ్ చేసింది, మొబైల్స్లోనే కానీ దేవుని సన్నిధిలో ఒక నియమం ఉండదు. ఎందుకేనో దేవుని సన్నిధికి నువ్వు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన సరిచూచుకోమని దేవుడు హెచ్చరిస్తున్నాడు. పాపపూరితమైన ఆలోచనలు వదిలిపెట్టి దేవుని సన్నిధికి రామంటున్నాడు. నీ ఆలోచన అదే ఆలోచనతో వస్తున్నావు, దుర్మార్గపు ఆలోచనలతో, అదే క్రియలతో. ఎంతమంది అండి? ఇదిగో నేను చాలామంది చూస్తూ ఉంటాను. కొంతమందిని ఎందుకో కొంతమంది దేవుని సన్నిధిలో పెళ్ళిళ్ళు సెటిల్ చేసేవాళ్ళు ఉంటారు. కొంతమంది దేనికి వస్తున్నారు అనుకున్నారు? కొంతమంది సంబంధాలు చూసుకోవడానికి కూడా వచ్చేవాళ్ళు ఉంటారు. నా మాట అన్నప్పుడు చాలా బాధ అయింది. అరే, ఈ దేవుని ఆలయం ఇక్కడ అలాంటి పనులు మీరు, ఇదే ఒక ఆలయమా, ఇది ఒక నిలయమా మీ అందరికీ ఇక్కడ ఇలాంటి పనులు చేసుకోవడానికి? ఇక్కడ మీకు ఇష్టమైన వ్యక్తుల్ని ఇక్కడ చూసుకుని సెట్ చేసుకోవడానికి? ఇది దేవుని ఆలయం. దేవుని మందిరానికి పోయినప్పుడు ఈ ప్రవర్తన సరిచూసుకొని మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. కనుచూపే కానీ, ప్రవర్తనే కానీ, ఆలోచనే కానీ వదిలిపెట్టి రావాలి దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు. దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు అలా కాకుండా మన సొంత ప్రయోజనాల కోసం ఇదిగో వ్యసనాలతో, అలవాటులతో దేవుని సన్నిధికి ఉంటే శాపగ్రస్తులం అవుతాం. అవుతున్నాం. అందుకే ప్రసంగి చెబుతున్నాడు, ఇదిగో నువ్వు దేవుని మందిరకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన సరిచూసుకున్నాము. అందుకేనండి, చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా దేవుని మందిరం అనేది ఎంతో పరిశుద్ధమైన ఆలయంగా పరిగణిస్తాం. దేవుని సన్నిధిలో ఆ విధంగా నడుచుకోవడానికి మనందరం ఇష్టపడాలి. విడిచిపెట్టి వ్యసనాలను వదిలిపెట్టి శరీర క్రియలను వదిలిపెట్టి, అలా కాకుండా శరీర ఇచ్చలతోనే తాగి దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు లేకపోలేదు. బాధాకరం. సిగరెట్ తాగి దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు లేకపోలేదు. పాపాలు చేసి దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు లేకపోలేదు. అది వదిలిపెట్టకుండా దేవుడు అన్నాడు రాత్రికాల సమయంలో, ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుడు అవన్నీ వదిలిపెట్టి రామంటున్నాడు దేవుడు. అందుకే గిల్గాల్ నుంచి వదిలిపెట్టమన్నాడు. గిల్గాల్ నుంచి వదిలిపెట్టే బేతేలికి రామన్నాడు. లేదయ్యా, గిల్గాల్ నా అనుభవం నాదే, అలాగే నేను దేవుని సన్నిధికి వెళ్తానంటే నువ్వు పరిశుద్ధులు కాదు, నేను పరిశుద్ధిని కాబట్టి నువ్వు పరిశుద్ధులు అయ్యమన్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, రెండవ అనుభవం బేతేలు. మూడవ అనుభవం చూద్దాం దేవుని సన్నిధిలో చేరటానికి. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. ఈ దినం మనం ప్రభు బల్ల ఆరాధన కార్యక్రమంలో పాల్గొనబోతున్నాం కానీ త్వరగా ముగించుకుందాం. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం. ఎలీషా యెహోవా నన్ను ఎరికోకు పొమ్మని చెప్పెను కనుక నువ్వు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా, అతడు యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు నేను నిన్ను ఎడవనెను కనుక వారిద్దరూ ఎరికోకు ప్రయాణమై. చూడండి, గిల్గాల్ను విడిచిపెట్టి బేతేలుకి వచ్చి, బేతేలు నుంచి ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? ఎరికోకు వెళ్ళారు. చూడండి, శరీర క్రియలను వదిలిపెట్టి దేవుని సన్నిధికి వచ్చి, దేవుని సన్నిధి నుంచి ఎరికో అనుభవం అంటే స్తుతించే అనుభవం. ఎరికో అనుభవం అంటే మనకేంటండి, ఏం గుర్తు రావాలి? ఎరికో ప్రాకారాలు ఎలా కొల్చబడినాయి? యెహోషువ ఎరికో ప్రాకారాల చుట్టూ స్తుతి కేకలు వేశాడు కాబట్టి ఎరికో ప్రాకారాలు కొల్చబడినాయి. కాబట్టి మనం ఎరికో అనగానే ఏమని గుర్తు రావాలంటే దేవుని స్తుతించడానికి గుర్తు రావాలి. నేను ఒక మాట జ్ఞాపకం చేయడానికి చాలా చింతిస్తున్నానండి. దేవుని సన్నిధికి వచ్చాం, అన్నీ వదిలిపెట్టామండి, వ్యసనాలు వదిలిపెట్టేశాం, బాప్తిసం తీసుకున్నాం, దేవుని సన్నిధిలో కొనసాగుతున్నాం, ఎంతో కాలం నుంచి చేస్తున్నాం. ఎరుకో అనుభవంలోకి వచ్చామా లేదా? అంటే దేవుని స్తుతించే అనుభవంలోకి వచ్చామా లేదా? పాటలు పాడుతున్నా పెదాలు కలపరం, ఆరాధన చేస్తున్నా మనలో చలనం లేదు. అంటే దేవుని స్తుతించే అనుభవాలు కరువు అయిపోయినాయి. అంటే వదిలిపెట్టే మంచి వాళ్ళమేనండి మనం. ఏ చెడు చేయట్లేదు, ఏ పాపం చేయట్లేదు, మంచి వాళ్ళమే, దేవుని సన్నిధికి వస్తున్నాం. అయితే మూడవ అనుభవం మనకేమని చెప్తుందండి ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు? ఎరుకో అనుభవం అంటే స్తుతించే అనుభవం కూడా కలిగి ఉండాలి. ఒకవేళ మనం స్తుతించలేకపోతున్నాం అంటే మనం ఏ స్థితిలో ఉన్నామో కీర్తనకారుడు చెబుతున్నాడు చూడండి, 115వ కీర్తన. మనం స్తుతించలేకపోతున్నాం, మన పరిస్థితి ఏంటంట? 115వ కీర్తన 17వ శరణం. మృతులను మౌన స్థితిలోనికి దిగిపోవారును యెహోవాని ఎవరు స్తుతింపరంట? డెడ్ బాడీ స్తుతిస్తుందండి. డెడ్ బాడీ మాట్లాడద్దా? కనీసం మాట్లాడితే బాగుండు.
ఇప్పుడు దేవుని సన్నిధిలో మనం ఎలా ఉన్నామంట? డెడ్ బాడీ లాగా ఉంటున్నామంట. అరే, గిలగాల అనుభవం లేదు మనలో, శరీర క్రియలు ఏమి లేవు, దేవుని సన్నిధికి వచ్చాం. ఎప్పుడైనా సరే నాకు నిజంగా పాటలు పాడతాం రాదండి, చెడగొడతాం మాత్రం వచ్చు. నేను నేర్చుకుంటున్నప్పుడు నాకు ఇప్పటికీ ఎప్పుడైనా 3 గంటలు ప్రార్థన చేస్తున్నప్పుడు కంటిన్యూషన్గా దేవుని సన్నిధిలో కూర్చుని స్టేజ్ మీద ఖాళీగా ఉన్నాను. దేవుని స్తుతించడమే, స్తుతి స్తుతి స్తుతి. కంఠం నొప్పి వస్తుంది తెలుసా? ఎప్పుడు తెలిసింది? సోమవారం తెలిసింది. శనివారం, శుక్రవారం, శనివారం, ఆదివారం వరుసనే పాటల్లోనూ నేను అసలు ఆగదు కంఠం. ఎంతో కొంత స్వరం లోపల నుంచి కొంతన్నా దేవుని స్తుతించాలన్న ఆలోచన వస్తుంది. అంటే అది కంఠం ఆటోమేటిక్గా. ఇప్పుడు అది ఏంటంటే మైక్లో పాడపోయినా పాడాలని ఆలోచన, తృష్ణ ఉంటుంది కాబట్టి కంఠం మొదలెడతానే ఉంటుంది. ఇక వచ్చినా రాకపోయినా అంటే స్తుతించాలన్న తృష్ణ మనలో ఉండాలని. మనకు రాదయ్యా, రెండోసారన్నా పాడొచ్చు కదా, దేవుని కనీసం స్తుతి అని చెప్పొచ్చుగా ప్రార్థనలో. మౌనంగానే ఉంటున్నాం మనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్నాడు, మీరు ఆలకించండి, మౌనంగా ఉండొద్దని. స్తుతించటం వల్ల ఎరుకో ప్రాకారాలు కూల్చబడినాయి. ఎరుకో ప్రాకారాలు కూల్చబడి లేదండి. ఎలా కూల్చబడి? పెద్ద పెద్ద ఎరుకో ప్రాకారాలు, చైనా ప్రాకారాల కంటే పెద్దవి. చైనా వాళ్ళు కట్టుకున్నారండి, పెద్ద పెద్ద ప్రాకారాలు కట్టుకున్నారు. దొంగలు రాకుండా, వరదలు రాకుండా సముద్రం చుట్టూ పెద్ద పెద్ద చైనా వాల్స్ కట్టారు. ఒకసారి పెద్దగా తుఫాన్ వచ్చినప్పుడు సముద్రం పొంగి గోడగొడు కొట్టిపోయింది. ఆగో, అంతకంటే పెద్ద గోడలు ఎలా పగిలినాయి? తుఫానుకు పగల, వానకు పగల, వరదకు పగల, దేవుని స్తుతించడం వల్ల పగిలి. తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు ఆ ప్రాకారాల చుట్టూ ఓసన్నా జయం, ఓసన్నా జయం అని దేవుని స్తుతించు పెద్ద కేకలు వేస్తే ఆ గోడలు బీట్లు వచ్చినాయి. కేకలు, సౌండ్ ఇంజనీరింగ్ అన్నారు, ఆ సౌండ్ వల్ల బీట్లు వచ్చినాయి అన్నారు. ఓకే, కూలిపోయింది. నేను అదే అంటున్నా, నీ కష్టతరమైన ఇబ్బందులు తీరాలంటే దేవుని స్తుతించండి. నేను ఎందుకు చెప్పను, ఇప్పుడు నాకు దేవుడు ఏమని ప్రేరేపిస్తున్నా అంటే ఒక మాట చెప్పమని. మా బాబుకి వారం రోజులు విరోచనాలు అయింది. వారం రోజులు విరోచనాలు అయితే తగ్గట్లా. శుక్రవారం పైకి వచ్చేసాం, 3 గంటలు ఏమీ చేయలే, స్తుతించాం అంతే. వాస్తవం చెబుతున్నా, ఇక్కడే ఉన్నాం. ఎట్టా మార్చేసాడు దేవుడు. ఇలా మళ్ళీ వెళ్ళాలి మోషన్స్కి. గంట తర్వాత, 3 గంటల తర్వాత మోషన్ కూడా వెళ్ళాలి. మళ్ళీ నెక్స్ట్ రోజే కంటిన్యూషన్గా 10 నిమిషాలకి 20 నిమిషాలకు వెళ్తానే ఉన్న బిడ్డకి అర్థం కాలేదు, వీక్ అయిపోయాడు. రోజు పొద్దున పూట మంచం మీద నుంచి యాక్టివ్గా వచ్చే వ్యక్తి ఆ రోజు రాలేకపోతున్నాడు. ఎందుకంటే అయిపోయింది, అప్పటికి 4-5 రోజులు అయిపోయింది. 4-5 రోజులు శక్తి అయిపోయింది, ఎనర్జీ అయిపోయింది. డాక్టర్లు అందరినీ వెళ్తే అడ్మిషన్లో ఇది అది చెప్పేస్తున్నారు. ఇవన్నీ వద్దులే బాబు, పైకి వెళ్ళిపోదాం అని చెప్పి దేవుని సన్నిధికి వచ్చి 3 గంటలు నేను చెబుతున్నా స్తుతించి ఏమీ చేయలే. ప్రభా స్వస్థపరచని కూడా అడగల. ప్రభా నీకే స్తోత్రం అంతే. స్తుతి స్థితిగతులు మారుస్తుంది. మన స్థితి మార్చుద్ది స్థుతి. నోరు తెరవకుండా మౌనంగానే, మృతుల్లాగానే, డెడ్ బాడీలానే ఉంటే మన పరిస్థితులు మారవండి. నేర్చుకుందాం. మనకు రాదు. ఇప్పుడు వరకు మనం స్తుతించాలా, ఇప్పుడు వరకు మన పాటలు పాడాలి, ఇప్పుడు వరకు మనం ప్రార్థన చేయాలా, ఇప్పుడు వరకు వాయిద్యాలు వాయించాలా, ఇప్పుడు వరకు దేనికి పనికిరాని పాత్రలానే ఉన్నాం. ఇప్పుడు నేర్చుకుందాం, కనీసం పనికొచ్చే పాత్రలుగా మార్చమని దేవుడిని మనం అడుగుదాం. ప్రభా నీ సన్నిధిలో నేను పనికొచ్చే ఆయుధంగా మారాలి, పనికొచ్చే పాత్రగా మారాలండి అని స్తుతిద్దాం. యూట్యూబ్లో ఒక 82,000 మా అమ్మ ముసలమ్మ ఎంత చక్కగా పాడుతుందని పాటలు. అయ్యో, గాన కోగిల్లా పాడుతుంది. నేను బాధపడతా ఉంటా, యవనంలో ఉన్నా నేను పాడలేకపోతున్నాను, ఎంత వయసు ఉంది ఈవిడి, గాన కోగిల్లా పాడుతుంది ఇప్పటికి. అయ్యయ్యో, ఎంత స్వరాన్ని ఇచ్చాడు దేవుడు. అంటే మనం ప్రాక్టీస్ చేస్తే వస్తుందండి. తినగా మేము తీయగా ఉన్నట్టు మనం ప్రాక్టీస్ చేస్తే, మనం కూడా నోరు తెరిస్తే ఆటోమేటిక్గా వస్తుంది రాగంతా. అన్నీ నోరు ఓపెన్ చేయాలి. కనీసం రాకపోయినా పర్లా, మనసులో అయినా పైకైనా 10 మందికైనా పాడేటట్టు కాకపోయినా. అదే అంటున్నాడు దేవుడు, మౌనులు మృతులు దేవుని స్తుతింపరు. మనం ఏ స్థితిలో ఉన్నాం? మౌన స్థితిలో ఉన్నావా? ఆధ్యాత్మికంగా మృతంలో ఉన్నాము. మనం ఆధ్యాత్మికంగా మృత స్థితిలో ఉన్నాము కాబట్టి దేవుని స్తుతించలేకపోతున్నాం. అందుకే యెషయా గ్రంథంలో అంటాడు, సజీవులే కదా యెహోవాను స్తుతించుదురని.
దేవుని స్తుతించేవారు సజీవులు, స్తుతించలేని వారు మృతులు అని వాక్యం స్పష్టంగా తెలియపరుస్తుంది. కాబట్టి నువ్వు స్తుతించలేకపోతుంటే, దేవుని సన్నిధిలో కొనసాగుతున్నావని స్తుతించలేకపోతే ఇప్పటి నుంచి అయినా ప్రారంభిద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాస కొడుకులు 30-37 జరుగుతున్నాయి. నేను ఒక టెస్ట్ పెడదాం అనుకుంటున్నాను. మన విశ్వాస పరీక్ష, బీపీ షుగర్ టెస్ట్ చేసుకుంటాం కదా, అలాగే మన విశ్వాసాన్ని టెస్ట్ చేసుకునే పరికరాన్ని కనిపెట్టి మన విశ్వాసం ఎంత ఉంది అనే పరికరం లేకపోయినా కనీసం ఒక టెస్ట్ పెడదాం అనుకుంటున్నా. ఆ రోజు తెలిసింది మీకు ఏ టెస్ట్ అనేది. కాబట్టి తప్పిపోవద్దు. మాకేం తెలియదులే, మార్కులు మీకే ఇచ్చేస్తాం. ఎందుకంటే పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు అయితే కొట్టి తిట్టి ఇదిగో చదవయ్యా అని చెప్పొచ్చు, కానీ పెద్దవాళ్ళు కాబట్టి అలా ఏం చెప్పం. మీకు మనస్సాక్షికి తెలిసేటట్టు మీకే టెస్ట్ తెలుస్తుంది, మాకు రిజల్ట్స్ తెలియవు. కానీ మీరు ప్రార్థన చేసుకోవాలి. అయ్యా నా విశ్వాసం ఇక్కడ ఉంది, ఇంత ఇంకో 10 మార్కులు అయితే నాకు విశ్వాసం 5 మార్కులే వచ్చినాయి, ఇంకో 5 మార్కులు సంపాదించుకోవాలి. నేను 2 మార్కులే వచ్చినాయి, అసలు 0 వచ్చినాయి విశ్వాస పరీక్షలో, అది మీకే తెలుస్తుంది. కాబట్టి మనం స్తుతించే వారంగా ఉంటే దేవుని సన్నిధిలో గొప్పగా ఆశీర్వాదాలు పొందుకుంటాం. దేవుని స్తుతి అనేది చాలా ప్రాముఖ్యం. ఇదిగో యెహోషువ 2 అంతుల ఆశీర్వాదాలు పొందుకుంటానికి కారణం, శరీరీచ్ఛను వదిలిపెట్టాడు, దేవుని సన్నిధిలో చేరాడు, నిరంతరం దేవుని స్తుతించాడు. అందుకే 2 అంతుల ఆశీర్వాదాలు. నీకు కూడా ఈ ఉదయకాల సమయంలో 2 అంతుల ఆశీర్వాదాలు, దీవెనలు, డబల్ బ్లెస్సింగ్స్ కావాలంటే వీటిని అనుసరించాలి. చివరిగా 4వ మాటగా 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. ఎలాంటి అనుభవంలోకి రావాలంట? గిల్గాల్ను వదిలిపెట్టాలి, దేవుని సన్నిధికి చేరాలి, ఇదిగో దేవుని స్తుతించాలి. 4వదిగా 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. ప్రవక్తల శిష్యులతో దూరంగా నిలిచి వారిద్దరు యోర్దాను నది దగ్గర నిలిచిరి. హల్లెలూయా. చూసారండి, మొదటి గిల్గాలు, 2వది బేతేలు, 3వది ఇదిగో యెరికో స్తుతించే అనుభవం, 4వది చివరిది యోర్దాను. యోర్దాను కానీ మనకి ఏం గుర్తు రావాలండి? ఏం రావాలి? యేసు ప్రభు బాప్తిసం తీసుకున్నది ఎక్కడ? యోర్దాను నదిలోనే. మొదటగా మన వ్యసనాన్ని వదిలిపెట్టాలి, దేవుని సన్నిధిలో చేరాలి, దేవుని స్తుతించాలి, దేవుని ప్రార్థన చేయాలి. 4వది చివరిదిగా ఏ అనుభవంలో రావాలి? బాప్తిసం అనుభవంలోకి రావాలి. ఎంతకాలం ఉంటాం? అంచె దినాల్లో ఉన్నాం కాబట్టి దేవుని స్తుతిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, వాక్యం చదువుతున్నాం. ఇంకనూ బాప్తిసం అనుభవంలోకి రాలేకపోతే ఇదిగో నీకు 2 అంతుల ఆశీర్వాదాలు కరువు అయిపోతాయి. నీకు 2 అంతుల ఆశీర్వాదాలు కావాలంటే ఇది కూడా ఒక మెట్టు. ఈ మెట్టు కూడా నువ్వు ఎక్కాలే. ఇంకా కింద మెట్లోనే ఉన్నావు. ఆ మెట్టు నుంచి ఇదిగో బాప్తిసం అనుభవం మెట్టు కూడా నువ్వు ఎక్కితే 2 అంతుల ఆశీర్వాదాలే. ఈ 4 మెట్ల అనుభవంలోకి నువ్వు రాగలిగితే ఇగో డబల్ బ్లెస్సింగ్స్ గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవాది దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. ఇదిగో 2వ అధ్యాయం 15వ వచనంలో, 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 15వ వచనం. యెరికో దగ్గర నుండి కనిపెడుచున్న ప్రవక్తల శిష్యులు అతన్ని చూచి, ఏలియా ఆత్మ ఎలీషా మీద నిలిచిన్నదని చెప్పుకొని అతన్ని ఎదుర్కొనబోయి అతనికి సాష్టాంగ నమస్కారం చేశారు. చూసారా, పొందుకున్నాడే ఎలీషా, పొందుకున్నాడు. గిల్గాలు దాటి బేతేలుకి వచ్చి యెరికో స్తుతి అనుభవంలోకి వచ్చి ఇదిగో బాప్తిసం అనుభవంలోకి వచ్చిన ఇగో ఎలీషా గారు ఏలియా యొక్క డబల్ బ్లెస్సింగ్స్ పొందుకున్నాడు. ప్రజలు చూశారు అక్కడ ఏలియా గారి ఆత్మ నీళ్ళు పొందుకున్నాడని. ఎప్పుడైతే ఈ అనుభవాలు దాటొచ్చాడో, ఈ మెట్లు ఎక్కుంటూ వచ్చాడో, ఇదిగో ఎలీషాని అనుసరించాడో, ఇదిగో ఏలియా గారి యొక్క ఆత్మను పొందుకుని డబల్ బ్లెస్సింగ్ పొందుకున్నాడు ఎలీషా గారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా 2 అంతుల ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ఈ 4 అనుభవాల్లోంచి మనం రావాలి. ఈ 4 అనుభవాలు మనం నేర్చుకోవాలి. మొట్టమొదటిగా శరీర క్రియలను వదిలిపెట్టాలి. 2వదిగా దేవుని సన్నిధిలో చేరుకోవాలి. వదిలిపెట్టకుండా విడిచిపెట్టకుండా అదే ఆలోచనలతో దేవుని సన్నిధిలో కొనసాగితే ఉపయోగం లేదండో. దేవుని సన్నిధిలో కొనసాగుతూనే స్తుతించలేక, ప్రార్థించలేక దేవుని సన్నిధిలో కొనసాగుతూ ఉంటే అది ఉపయోగం లేదు. దేవుని సన్నిధిలో స్తుతిస్తూ, ప్రార్థిస్తూ, కొనసాగుతూ ఉంటూ బాప్తిసం అనుభవంలో లేకపోతే అదికి ఉపయోగం లేదు. ఈ 4 అనుభవాలు ఖచ్చితంగా ఉండాలి. దేవుని స్తుతించాలి, దేవుని సన్నిధిలో చేరాలి, వ్యసనాలు వదిలిపెట్టాలి, చివరికి బాప్తిసం అనుభవంలోకి రావాలి. ఈ అనుభవంలోకి వచ్చిన తర్వాతే దేవాది దేవుడు నీకు
రెండంతల ఆశీర్వాదాలు దాచిపెట్టాడు. ఎప్పుడైతే నువ్వు మొదటి మెట్లో ఉన్నావు, ఇంకా మొదటి మెట్లోంచి వదిలేకపోతున్నావు, మొదటి మెట్టే బాగుంది మనకి, చక్కగా ఏసీలాగా చమల్లగా ఆ మొదటి మెట్లోనే ఉన్నాం, శరీరేచ్ఛల్లోనే, దాన్ని వదిలిపెట్టలేకపోతున్నాం, ఎక్కలేకపోతున్నాం, దాన్ని వదిలిపెట్టి దేవుని సన్నిధికి ఎక్కలేకపోతున్నాం, దేవుని సన్నిధికి రాలేకపోతున్నాం, వచ్చినాక దేవుని స్తుతించలేకపోతున్నాం, దేవుని స్తుతించినాం కానీ బాప్తిస్మ అనుభవంలోకి రాలేకపోతున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నా దేవుడు ఈ అనుభవంలోకి ఎప్పుడైతే మనం వస్తామో రెండంతల ఆశీర్వాదాలు ఇస్తా అన్నాడు. బాల్యకాలం నుంచి నేను ఒక్కొక్కటిగా అండి, నేను మొన్న బర్త్డే జరిగేటప్పుడు తల్లి మాట్లాడుతుంది, వాళ్ళ అబ్బాయి అప్పుడప్పుడు చర్చికి వస్తాడులేండి. అయ్యా మీ చర్చికి ఆయన నా ముందు చెప్పాడు, అప్పుడప్పుడు పాస్టర్ గారు చర్చికి వెళ్తానని. ఆయన నుంచోబెట్టి తిడుతుంది, మరి చర్చికి వెళ్తున్నప్పుడు ఆ పాస్టర్ గారు చెప్పట్లేదు నీకు ఇవన్నీ వదిలిపెట్టమని. నాకు అర్థం కావట్లేదు, ఏ వదిలిపెట్టమన్నాడు. అయ్యా నువ్వన్నా చెప్పయ్యా, మా వాడికి 10 దురలవాట్లు ఉంటే కనీసం ఒక నెలలో ఒకటి, ఇంకో నెలలో ఒకటి అట్ట అన్నీ వదులుకోమని చెప్పాయి అంట. మేము అదే చెప్తామా, నువ్వు అదే చెప్పావు, తల్లిగా మంచి మాటలు చెప్పి ఏమైందంటే ఉటకాలు నవ్వుతున్నానంట. వాళ్ళ అత్తగారికి కంప్లైంట్ ఇచ్చింది, మీ అబ్బాయి ఇలాంటి కొత్త పనులు మొదలెట్టాడని. ఈయన వెళ్ళిపోయాడు నా దగ్గర నుంచి, ఈయన వెళ్ళిపోయాడు, మందు అలవాటు చేసుకున్నా అంట. అన్యురాలు ఆవిడ, కానీ కొడుక్కి గద్దించింది గట్టిగా చెప్పింది, వదిలిపెట్టు, కోడలతో మాటలనిపించుకోవాల్సి వస్తుంది, నువ్వు ఇన్ని చేస్తున్నావంటదండి గద్దించింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేదే అంటుంది, దేవుని సన్నిధిలో ప్రతి వ్యసనాన్ని వదిలిపెట్టాలి, ఆ మెట్టు వదిలిపెట్టాలి. ఆ మెట్టు వదిలిపెట్టి దేవుని సన్నిధికి వచ్చే అనుభవం రావాలి. వదిలిపెట్టలేకపోతే దేవుని సన్నిధికి రాలేము. వదిలిపెడితే దేవుని సన్నిధికి రాగలం. వచ్చిన కొద్దీ ఒక్కొక్క మెట్టు పైకెక్కితే పైన ఉన్నాయి రెండంతల ఆశీర్వాదాలు, అందుకోవాలి. మనం వెళ్ళి ఆ యోజి కిందకి రావండి, మనం ఎక్కాలి, 4 మెట్లు ఎక్కాలి. 4 మెట్లు ఎక్కితే ఇదిగో రెండంతల ఆశీర్వాదాలు. ఆ 4 మెట్లు ఎక్కలేకే మొదటి మెట్లోనే ఉన్నాం. ఇదే మనకి ఇష్టంగా ఉంటుంది కాబట్టి ఇక మధ్యాహ్న ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, 4 మెట్ల అనుభవాలు, గిల్గాల్ను వదిలిపెట్టి బేతేలు నుంచి స్తుతించే అనుభవం నుంచి బాప్తిస్మ అనుభవంలోకి వస్తే దేవుడు దాచి ఉంచాడు రెండంతల ఆశీర్వాదాలు. కాబట్టి ఆ అనుభవాలకు వద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి.